తనను నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మాజీ మంత్రి నారాయణ. టీడీపీ జనసేన నేతలందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని తెలిపారు నారాయణ. ప్రభుత్వ వ్యతిరేకతే తనను గెలిపిస్తుందంటున్న నారాయణతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈరోజు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే ఇందులో భాగంగా నెల్లూరు నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే మనతో పాటు పొంగూరు నారాయణ ఉన్నారు. ఒకసారి ఆయన మాట్లాడారు. సార్, ఈరోజు నెల్లూరు సిటీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించడం ఏమంటారు? నెల్లూరు సిటీని యాక్చువల్గా ఈరోజు నా పేరు ప్రకటించారండి. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో యాక్చువల్గా నెల్లూరు సిటీ సీటు తెలుగుదేశం గెలుచుకుంటుంది. ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ తీర్చే విధంగా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా చేయటం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కంబైన్డ్గా యాక్చువల్గా ఈరోజు ఎంతో ఎక్సైజ్ చేసేవాళ్ళు. తెలుగుదేశంలో 94 సీట్లు, జనసేన పార్టీలో 5 సీట్లు ఈరోజు అనౌన్స్ చేశారు. అయితే ఈ సీట్లు అనౌన్స్ చేసేటప్పుడు అనేక ఈక్వేషన్స్, అంటే అన్ని వర్గాలను సాటిస్ఫై చేసే విధంగా అన్ని ఈ విధంగా చేయటం జరిగింది. ఖచ్చితంగా నెల్లూరులో 6 సీట్లు అనౌన్స్ చేశారు 10కి గాను. అయితే త్వరలో మిగతా 4 కూడా అనౌన్స్ చేస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం నెల్లూరులో 10 సీట్లకు 10 సీట్లు గెలుచుకుంటుంది. నెల్లూరు సిటీ సీట్ అయితే యాక్చువల్గా నేను కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి 2014 నుంచి 19 దాకా నెల్లూరులో ఏదైతే డెవలప్ చేసాం, అండర్గ్రౌండ్ సివరేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎండ్ రోడ్లు కావచ్చు, బారాషాయి దర్గా కావచ్చు, నెక్లెస్ రోడ్డు కావచ్చు, లేదా అన్నా క్యాంటీన్స్ కావచ్చు, బస్ షెల్టర్స్ కావచ్చు, టిట్కో ఇళ్ళు కావచ్చు, వీటన్నిటినీ ప్రజలు మాకు గుర్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని మేము అత్యధిక మెజార్టీతో గెలవడం జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరు ఎంపీ సీట్ని కూడా తెలుగుదేశం ఈసారి కైవసం చేసుకుంటాం. నెల్లూరు కాకుండా ఇటు సీటు రానటువంటి వారందరూ కూడా ఇన్ఛార్జీలుగా ఉన్న వారందరికీ సీటు రానటువంటి పరిస్థితి. అయితే ఆ రానటువంటి వారిని ఎలా బుజ్జగిస్తారు? ఖచ్చితంగానండి, ఏ పార్టీలో అయినా ఇంటర్నల్గా ఈ చిన్న సమస్య ఉంటుంది. అది పార్టీ నాయకుడు అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పిలిచి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వాళ్ళకేం చేసేది ఆయన చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా అందరినీ సమన్వయం చేసి ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో అన్ని సీట్లు గెలుచుకునే విధంగా చేయడం జరుగుతుంది. నెల్లూరు సిటీకి సంబంధించి ఎలాంటి అంశాలు మీ గెలుపుకి దోహదపడతాయని మీరు అనుకుంటున్నారు? 2014 నుంచి 19 దాకా ఏవైతే మేము డెవలప్ చేసామో ఆ అంశాలు మాత్రమే మా గెలుపుకి దోహదపడతాయని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఎవరు చేయని విధంగా 5,262 కోట్లతో నెల్లూరు డెవలప్మెంట్కి చేయడం జరిగింది. పూర్తిగా 100% దోమలు లేని సిటీ చేయాలని అండర్గ్రౌండ్ సివరేజ్ తీసుకొచ్చాం. అయితే 10% ఆగిపోయింది, వాళ్ళు ఆపేశారు. అదేవిధంగా 365 రోజులు 24 గంటలు డ్రింకింగ్ వాటర్ సమృద్ధిగా ఉండేటట్టుగా సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లతో తెచ్చాం. ఆ ప్రాజెక్ట్ని ఆపేశారు. అది కూడా ఒక 10% చేసి అయిపోతుంది. బారా షాహిద్ దర్గా, అది 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న దర్గా. అట్లాంటి దర్గాని ఎవరు పట్టించుకోవాలా, బ్రహ్మాండంగా చేసాం. అన్నా క్యాంటీన్స్ 7 పెట్టాం, పేదలకు 5 రూపాయలకే. అదేవిధంగా బస్ షెల్టర్స్, టిట్కో ఇళ్ళు 43,000 ఇళ్ళు నిరుపేదలకు నిర్మించాం, వాటిని ఇవ్వాల. ఇవన్నీ మా యొక్క గెలుపుకి దోహదం పడతాయి. అత్యధిక మెజారిటీ వచ్చేదానికి కూడా చేస్తాం. జనసేన పొత్తులో భాగంగా ఈరోజు టికెట్ల ప్రకటించారు. నెల్లూరు సిటీ నుంచి జనసేన సపోర్టు ఏ విధంగా ఉందంటే మీరేమంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. వాళ్ళు యాక్చువల్గా మాతో రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్నారు. ఎక్కడ ప్రచారం పోయినా ఆ వార్డులో ఉండే జనసేన నాయకులు మాతో కూడా తిరుగుతున్నారు. వాళ్ళు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాబట్టి జనసేన తెలుగు పొత్తు చాలా పకడ్బందీగా, చాలా నిక్కచ్చిగా, చాలా ఒకరికొకరికి ఎంతో కలిసిమెలిసి చేయటం జరుగుతుంది. ఫైనల్గా ప్రభుత్వ పనితీరు పైన ఉంటుంది ఇప్పుడు పరిస్థితులను బట్టి. ఇప్పుడు ప్రభుత్వం అసలు లేనట్టండి. అసలు ప్రభుత్వం ఉందో లేదో ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అక్కడ కూర్చున్నారు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో. ఎవరిష్టం అది అయిపోయింది. అసలు ఎమ్మెల్యేలు ఉండాలో తెలీదు, మినిస్టర్లు ఉండాలో తెలీదు. ఎందుకంటే ఎక్కడికి పోయినా, ఏ సందుకు పోయినా, ఎక్కడికి పోయినా దోమలు సార్, ఆ దోమలు పోయేదానికి చేయండి అంటున్నారు. అది చిన్న సమస్య, ముందు కొట్టచ్చు, అది కూడా కొట్టరు. క్లీనింగ్ లేదు. అసలు ఏ మున్సిపాలిటీ అన్నా, పంచాయతీ అన్నా ప్రజలకు మినిమం చేయాల్సింది, పర్టికులర్గా మున్సిపాలిటీస్ అర్బన్ ఏరియాలో చేయాల్సిందంటే డైలీ రోడ్లు క్లీన్ చేయటం, రోడ్లు డస్ట్ తీసేయటం, తర్వాత డ్రైన్స్. నేను అష్కాబాద్ తిరిగి వచ్చానండి. అష్కాబాద్ యాక్చువల్గా
మన భారత ప్రైమ్ మినిస్టర్ గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆ రోజు చెప్పారు. ఆయన అష్కాబాద్ తిరిగి వచ్చి మన ముఖ్యమంత్రికి చెప్పారు, మీరు అష్కాబాద్ చూడండి, కొత్తగా కట్టారు రాజధాని, అలాంటి రాజధాని కట్టమని చెప్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నన్ను పంపించాడు అష్కాబాద్. 2 సార్లు వేయించాను. అయితే అక్కడ రోడ్లను రోజు అంటే డస్ట్ క్లీన్ చేయటమే కాదు, వాటర్తో క్లీన్ చేస్తారు. ఎవ్రీడే వాళ్ళు వాటర్తో క్లీన్ చేస్తారు. అలా అనేక కంట్రీస్లో అంత డెవలప్ అయితే మన దగ్గర అసలు క్లీన్ చేసేది లేదు, అలా ఉంది. ఇవన్నీ ఖచ్చితంగా 2024లో ఇవన్నీ మేమైతే యాక్చువల్గా మిషన్స్ తెచ్చాను. ఆ రోజు 54, 74 మిషన్స్ తెప్పించాను. ఎందుకంటే రోజు రోజుకి టెక్నాలజీ వస్తుంది, మిషన్స్ వాడితే వీలైనంత హైజీనిక్గా వస్తుంది. అవన్నీ చేసాం, అన్నీ నాశనం చేశారు. మళ్ళీ తెలుగుదేశం వచ్చిన తర్వాత అన్నిటిని టేకప్ చేసి చేయడం జరుగుతుంది. అంటే ఇటు నెల్లూరు సిటీకి సంబంధించి నారాయణని అభ్యర్థిగా ప్రకటించడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గతంలో వారు చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలనే ఇటు నెల్లూరు సిటీలో నారాయణని గెలిపిస్తానని నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.